హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ, కోడిగుడ్డు, ఎండి చేప కూర ఎలా వండాలో చూద్దామండి. ఈ కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓ పావు కేజీ దోసకాయ, ఓ 10 నుంచి 15 ఎండి చేపలు, ఒక కోడిగుడ్డు తీసుకున్నానండి. నాకు ఒక గుడ్డు సరిపోతుంది కాబట్టి ఒక గుడ్డు తీసుకున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలి అని కోడిగుడ్లు అయితే తీసుకోండి. ఎండి చేపలు శుభ్రం చేసి పెట్టుకుని, అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, దోసకాయ ముక్కలు కూడా పీల్ తీసి, గింజలు కూడా తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. ఈ కూరని అయితే మనం చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవాలంటే కుక్కర్లో వేస్ట్ చేసుకుని త్వరగా అయిపోతుందండి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని, కోడిగుడ్డుని అయితే బాగా వేపుకున్నామండి. కోడిగుడ్డుని ఆయిల్లో వేపడం వల్ల టేస్ట్ అయితే మరింత రెట్టిపోతుందండి. నేను ముందే చెప్పాను కదండి, నాకు ఒకటే అవసరమైంది కాబట్టి ఒకటి వేసుకున్నాను. మీకు కావాలితే ఎన్ని గుడ్లు కావాలితే అన్ని కోడిగుడ్లు అయితే వేసుకోండి. కోడిగుడ్డు బాగా వేపిన తర్వాత తీసేసి అదే ఆయిల్లో మన ఎండి చేపలు అయితే వేసుకుందామండి. వీటిని పోసపరికలు అంటారండి. ఏ ఎండి చేపలు వేసినా సరే దోసకాయ కూరలో చాలా టేస్టీగా ఉంటాయండి. దోసకాయ కూరలో ఇలా ఎండి చేపలు వేసుకోవడం వల్ల కూర అయితే పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎండి చేపలు కూడా బాగా వేగిపోయాయండి. వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసి, ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే బాగా వేపుకుందాం. నేనైతే 1 స్పూన్ ఉప్పు అయితే వేసానండి. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు కూడా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేదాకా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించుకుందామండి. ఇప్పుడు ఇందులో అయితే మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి, ఆ దోసకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. మర్చిపోకండి, గింజలు అయితే తీసేయండి. దోసకాయ గింజలు కూరలో వేసినప్పుడు చాలా చేదుగా ఉంటాయండి. నూనెలో వేగాక పప్పులు అయితే బాగానే ఉంటాయి. దోసకాయ గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి బాగా మగ్గించుకుందామండి 2 మినిట్స్ అయితే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి. పసుపు అయితే ఇందాక గుడ్డు వేపినట్టు వేసాం కదండి, సరిపోతుందండి. కారం కూడా వేసిన తర్వాత బాగా వేపి, మనం ఇందాక తీసుకున్న కోడిగుడ్డు, ఎండు చేపలు వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి అయితే వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయండి. కూర కూడా చాలా తక్కువగానే ఉంది కదండి, తక్కువైనా కొంచెం ఒక 1/2 కేజీ దోసకాయ తీసుకున్నా సరే పావు గ్లాస్ వాటరే సరిపోతాయండి. దోసకాయ నీరు కింద ఉంటుంది కదండి, మనం మూత పెట్టేసరికి వాటర్ అయితే బయటకు వస్తాయండి. వాటర్తో కూర అయితే ఉడికిపోతుందండి. ఇదిగో ఇప్పుడైతే కోడిగుడ్డు, ఎండు చేపలు వేసి కొంచెం జాగ్రత్తగా కలుపుకుందామండి. గుడ్డు ఉంది కదండి, విడిపోతుంది. ఇప్పుడైతే ఇందులో పావు గ్లాస్ వాటర్ అయితే పోసుకుందామండి. వాటర్ కూడా పోసుకున్న తర్వాత బాగా కలిపి ఒక ఉడుకు రానిచ్చి అప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేద్దామండి. విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో 1 విజిల్ అంటే 1 విజిల్ సరిపోతుందండి. అంతే, మన కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, నేనైతే వాటర్ పోసేసి ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేస్తానండి. ఒకసారి మీరు కూడా ఏదైనా ఎండి చేపలు ఉన్నప్పుడు ఇలా దోసకాయతో కలిపి ట్రై చేయండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ పుల్లగా అయితే ఉంటుంది కదండి. ఈ ఎండి చేపలు కోడిగుడ్డు వేసేసరికి మరింత రుచిగా ఉంటుంది. మా గోదావరి జిల్లాల సైడ్ అయితే ఈ కూరని అందరూ చేసుకుంటూనే ఉంటారండి. మా గోదావరి జిల్లానే కాదండి, ఎక్కడైనా సరే నచ్చితే ఏ కూరైనా వండుకుంటారు కదండి, ఆ విధంగానే చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడైతే మూత పెట్టేసి విజిల్ అయితే రానిచ్చేసానండి. ఇంకోటి మన కూర అయితే ఇలా ఉంది, కాస్త కొంచెం వాటర్ ఉంటున్నాయి. ఒక్కసారి 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ పెట్టుకుని కొంచెం దగ్గరికి రానిస్తే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, సర్వ్ చేసేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.